ప్రైజ్ లార్డ్. ఉదయకాలం దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన నిధులను, ధనమును నీకు ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయకాలం వాగ్దానంగా ప్రభు మనతో మాట్లాడుతూ చూడండి. పేరు పెట్టి నేను పిలిచిన దేవుడు నేనే అంటున్నాడు. మనల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు ఆయనేనండి. ఆయన అంటున్నాడు, నువ్వు తెలుసుకోవాలి, నా పేరు పెట్టి నేను పిలిచిన దేవుడును, ఇశ్రాయేలు దేవుడు నేనే, నువ్వు తెలుసుకున్నట్లుగా అంధకార స్థలములలో చూడండి, అంధకార స్థలములో ఉంచబడిన నిధులను నీకు ఇస్తాను. ఉదయకాలం వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాను. ఇంతకాలము ఒకవేళ నువ్వు చేస్తున్న వ్యాపారాన్ని బట్టి నీకు ఆశీర్వాదం లేదేమో, నా ప్రభు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఏదే కారణం అంటున్నాడు, అంధకార స్థలములో, రాలేని స్థలములో, అంధకార స్థలములో ఉంచబడిన నిధులు, గాఢాంధకారంలో ఉంచబడిన నిధులు నీకు ఇస్తాను. రహస్యమందు ఉన్న స్థలములలో ఉన్న ఆ ధర నిధులను నీకు ఇస్తాను వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మన దేవుడు ఎటువంటి వాడంటే, రహస్యమందు ఉన్న స్థలములలో మరుగైపోయి ఉన్న ధన నిధులను మనకిచ్చే దేవుడు ఆయన సర్వ సంపదల గని అండి. అందుకే అంటున్నాడు, రహస్యమందున్న ఆ ధనములను, రహస్యమందున్న చూడండి, రహస్యమందున్న స్థలములలో మరుగైన నిధులు నీకు ఇస్తాను వాగ్దానం చేస్తున్నాడు. ఆ దేవుడు రహస్యముగా నీ కొరకు ధననిధి నుంచి ఉంచాడు. అందుకే వాగ్దానం ధరనితో మాట్లాడుతున్నాడు. నిన్ను పిలిచాను, నిన్ను తెలుసుకోవాలి, ఇశ్రాయేలు దేవుడు నేనని తెలుసుకున్నట్లుగా నీతో నేను చేస్తానంటున్నాను. అంధకార స్థలములలో దేవుడు నీకు ఇస్తానంటున్నాను. అంధకార స్థలంలో ఉంచబడిన మరుగైన ధననిధులు నీకు ఇస్తాను, ఉంచబడిన ధననిధులు నీకు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు వాగ్దానం చేసినట్లుగా పాలు తేనెలు ప్రవహించు దేశంలో మిమ్మల్ని నడిపిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఖచ్చితంగా పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. వివేకానంద కూడా వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. మరుగై ఉన్న స్థలములు, అంధకారంలో ఉన్న స్థలములు చూడండి. ఇంక పైన చూస్తే అంటాడు, ఇత్తడి తలుపులను నువ్వు పగలగొట్టేదవు, ఇనుపు గడియలను నువ్వు ఎరగొట్టేదవు. అంటే ఇనుము లాంటి సమస్యలన్నీ కూడా నీ ఎదుర్కొంచి ఈరోజు పట్టా పైసలైపోతాయని దేవుడు వాగ్దానం మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న పనులు ఒకవేళ పెండింగ్లో ఆగిపోయి ఉన్నాయేమో, నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ఆగిపోయి ఉన్నాయేమో, నా ప్రభు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా యేసు నామములను తెంచివేసి అంధకారములో ఉన్న మరుగైన స్థలములో ఉన్న ధననిధులను నీకు ఇచ్చేదని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గొప్ప నిధులు నీకు ఇస్తాడండి. ఆశీర్వాదకరముగా నిన్ను మారుస్తాడు. రహస్యమందు ఉంచబడిన ఆ ధనములను నీకు ఇస్తాను వాగ్దానం చేస్తున్నాడు. రహస్య స్థలములలో ఆయన ఉంచిన ఆ ధనాలను, ఆశీర్వాదాలను నీకు ఇవ్వాలని నా ప్రభు ఆశపడుతున్నాడు. ఆయన ఇచ్చే దేవుడు. అందుకని మనతో దేవుడు మాట్లాడతాడు. చూడండి, నా పేరు పెట్టుబడిన నా ప్రజలు నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నానని, నీ దేవుడు నేనని నువ్వు తెలుసుకున్నట్లుగా ఉదయకాంతి దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు నజరేయుడైన యేసు అని, సైన్యములకు అధిపతిగా యెహోవా అని నువ్వు తెలుసుకున్నట్లుగా చేసే దేవుడు ఆయనే అంటున్నాడు. గాఢాంధకారపు స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో ఉంచబడిన మరుగైన ధనులకు నీకు ఇస్తాను వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నీకు ఇచ్చే దేవుడు అని అడుగుడు, నేను ఇస్తాను అంటున్నాడు. ఆయన సమస్తము నీకు ఆశీర్వాదకరంగా చేసే దేవుడు. అక్కడే 45వ అధ్యాయము యెషయా గ్రంథంలో 45వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే అంటాడు, అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేయి పట్టుకున్నా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నీ కుడి చేయి పట్టుకుని నడిపిస్తాడు. జనులతో వాళ్ళు యుద్ధము చేయనట్లుగా దేవుడు నీ పక్షము నుండి నీ కుడి చేయి పట్టుకుని యుద్ధము చేసి నీకు విజయాన్ని కలుగు చేసి రహస్యముందన ధనములను, ధననిధులను, రహస్య స్థలంలో ఉంచబడిన ధననిధులు నీకు ఇస్తాను వాగ్దానం చేస్తున్నాడు. అయితే నువ్వు నమ్ము, దేవుని మహిమకరంగా దేవుని పక్షాన ఉన్నాడు. నువ్వు దుఃఖపడదు, కృంగిపోవద్దు. నువ్వు దేవుణ్ణి మహిమార్థమై లేపబడాలి. నువ్వు కృంగిపోకూడదు. దేవుడి వాగ్దానాన్ని విశ్వసించు. దేవుడు రహస్యమన్న స్థలంలో ఉంచబడిన ధననిధులు నా ప్రభు నీకు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.